ఉందమ్మా శివం బాజీ మూవీ ఎలా ఉంది? జనరల్గా నేను మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ పక్కా చూస్తాను. మూవీ అయితే చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. శివన్ గురించి అవన్నీ చూపించారు కదా, ఎలా ఉంది స్టోరీ, ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? శివం బాజీ మూవీ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగా చేస్తాడు, బాగుంది మూవీ. అశ్విన్ బాబు ఎలా చేశాడు? చాలా బాగా చేస్తాడు, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. మూవీ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంది. అన్న శివం బాజీ సినిమా ముందు నేను అశ్విన్ అన్నకి అశ్విన్ అన్న హ్యాపీ బర్త్డే అన్న. ఈరోజు నీ బర్త్డే కాబట్టి చెప్తున్నా, నీ బర్త్డే గిఫ్ట్ అని కాదు, కానీ నీ సినిమా బాగుందని మాట్లాడుతున్నా అన్న. సినిమా అయితే అదిరిపోయింది నిజంగా. శివం బాజీ నిజంగా అశ్విన్ అన్న యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినాం అనమాట. 3 దేశం మీద ఉన్న భక్తితో సినిమా తీసిండా, దేవుడి మీద భక్తితో సినిమా తీసిండా అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. అలా చూసే వెళ్ళినా సో క్లైమాక్స్లో నాకు తెలిసింది ఎలా సినిమా అని. మొత్తం పాకిస్తాన్, చైనా, ఇండియా మొత్తం 3 దేశాలని కలుపుతాడు, శివుని కలుపుతాడు, వీళ్ళందరినీ కలిపి తీస్తాడు అనమాట. సో మీరు చూడండి, మీకే తెలుస్తుంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ శివుడి సెటప్ కానీ, అశ్విన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ నిజంగా థియేటర్లో చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ఆ తమన్ గారు వచ్చినప్పుడే అనుకున్నా కానీ అసలు తమన్ గారు ఎందుకు వచ్చారంటే అంతకు మించి ఇచ్చాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్. అశ్విని బాబు యాక్టింగ్ ఎలా? చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు చాలా వెయిటింగ్ నా ఫైట్స్ కానీ, ఒక శివుడి మీద తీసుకెళ్ళిన స్టోరీ కానీ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. అశ్విన్ గారికి ఇడింబా తర్వాత పెద్ద హిట్ అనమాట. అంతా బాగుంది సినిమా అయితే. మెయిన్ యాక్షన్ ప్లస్ దేవుడితో ఉంటుంది అనమాట. అందరూ ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా శివం బాజీ. ఆనందంగా ఉందంటే అసలు మీరు పంచుకోవడానికి నేనే చాలా ఉబ్బు సో ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీకి కావాలి, రావాలి, ఇంకా పెద్ద సినిమా హిట్ అవ్వాలి.